నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. విశ్వక్ సేన్ ముందు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా డిఫరెంట్ గా ఉండేలా అన్ని రకాల జానర్లను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవ్ స్టోరీ అయినా, మాస్ క్యారెక్టర్ అయినా, ప్రయోగాత్మక పాత్రలైనా కూడా విశ్వక్ ముందుంటాడు. ఇక ఇప్పుడు మాస్ లో కొత్త లుక్ తో విశ్వక్ సేన్ ఆకట్టుకునేందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆడాలు, మగాళ్ళు, రాజకీయ నాయకులు, కృష్ణ చైతన్య ఇది వరకు ప్రేమ కథా చిత్రాలను తీశాడు. ఇక అతను రూట్ మార్చి రంగస్థలం, పుష్ప జానర్లలోకి వచ్చాడు. కృష్ణ చైతన్య విశ్వక్ సేన్ చేసిన ఈ ప్రయత్నం మరి ఏ విధంగా ఉందన్నది ఓసారి చూద్దాం. యువనాయకుడు రత్నాకర్, యువనాయకుడు, నా లవణ నాయకుడు ఈ కాదురా. కొవ్వూరు గోదావరి మధ్యలో లంకల ప్రాంతం చుట్టూ ఈ కథ జరుగుతుంది. అక్కడ ఓ ఆనవాయితీ ఉంటుంది. గంగమ్మ దగ్గర కత్తి కట్టడం అనే ఓ సంప్రదాయం నడుస్తుంటుంది. ఎవరి పేరు అయినా రాసి కత్తి కడితే అతన్ని చంపే వరకు నిద్రపోరు. అలా రత్న అలియాస్ రత్నాకర్ అంటే విశ్వక్ సేన్ పేరు మీద అతని 4 స్నేహితులు కత్తి కడతారు. పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మీరు ఎక్కడైనా దాక్కుంటే బెటర్ సార్. ఆ 4 స్నేహితులు రత్నని ఎందుకు చంపాలనుకుంటారు? ఈ లంకల ప్రాంతంలోని రాజకీయాలు ఏంటి? నానాజీ అంటే నాజర్, ఎమ్మెల్యే దొరసామి అంటే గోపరాజు రమణ మధ్య వైరం ఏంటి? ఏమీ లేని రత్న ఎమ్మెల్యేగా ఎలా ఎదుగుతాడు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? రత్న జీవితంలో రత్నమాల అంటే అంజలి పాత్ర ఏంటి? బుజ్జి అంటే నేహా శెట్టి వచ్చాక రత్న లైఫ్ ఎలా మారుతుంది అన్నది కథ. ఇందాక దాన్ని చూసానే, దాన్ని లాట్టుకుంటే కందిపోయిందనుకో, వదిలేపోయావు మరి. మనసిరిగిపోదా. సినిమాలో కథానాయకుడు 0 నుంచి హీరో స్థాయికి ఎదగడం అన్నది ఎలాగైనా చూపించవచ్చు. రకరకాల దారుల్లో ఎదగడం ఎన్నోసార్లు మనం తెరపై చూసాం. ఈ చిత్రంలోనూ రత్న అలానే 0 నుంచి మొదలుకొని ఎమ్మెల్యే వరకు ఎదుగుతాడు. అయితే ఆ ఎదిగే క్రమం కొత్తగా అనిపించదు. అలా అని ఆ ప్రయాణం బోరింగ్ గా కూడా అనిపించదు. మొదటి పావు గంట ఏదో ఇంట్రెస్టింగ్ గా కథ సాగుతుందే అని అనేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ట్రాక్ తప్పినట్టుగా రొటీన్ కథను చూసినట్టు అనిపిస్తుంది. ఇక రంగస్థలం, పుష్ప ప్రభావం దర్శకుడి మీద బాగానే పడినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్ గా ఆకట్టుకునేలా ఉండదు. కానీ తెరపై సుట్టంలా సూసిపోకలా అనే పాట ఓ ట్రీట్ లా అనిపిస్తుంది. అనవసరమైన పాటలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటూ ఇలా ఏమీ పెట్టలేదు. కథలో భాగంగానే పాటలు అలా వచ్చి పోతుంటాయి. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో ఒకే ఒక్క పాట ఉంటుంది. అలా సోగా సాగుతూ పోతుండే కథ ఇంటర్వెల్ లో ఆసక్తికరంగా మారుతుంది. కానీ ఆ ట్విస్ట్ కూడా ముందుగానే తెలిసిపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. యువన్ ఆర్ఆర్ అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త హైలో సాగితే సెకండ్ హాఫ్ నీరసంగా చప్పగా సాగుతుంది. రత్న ఎమోషన్స్, భార్య బిడ్డల కోసం పడే తాపత్రయం, ఆ సెంటిమెంట్ అంతా ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. సెకండ్ హాఫ్ నీరసంగా చప్పగా సాగుతుంది. రత్న ఎమోషన్స్, భార్య బిడ్డల కోసం పడే తాపత్రయం, ఆ సెంటిమెంట్ అంతా ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ లో విశ్వక్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ టచ్ బాగుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఊపు సెకండ్ హాఫ్ లో కనిపించదు. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులుంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఇలాంటి రగడ్, మాస్, యాక్షన్, విలేజ్ పొలిటికల్ డ్రామాను కూడా హ్యాండిల్ చేయగలను అని దర్శకుడు కృష్ణ చైతన్య నిరూపించుకున్నాడు. సాంకేతికంగా ఈ చిత్రం బాగుంటుంది. యువన్ పాటలు ఆర్ఆర్ సినిమాకు మేజర్ అసెట్. కెమెరా వర్క్ చాలా నేచురల్ గా అనిపిస్తుంది. మాటలు బాగున్నాయి కానీ యాస మాత్రం కనిపించదు. ఒక పాట మాత్రం ఎప్పటికీ వినిపించేలా ఉంది. ఎడిటింగ్ చక్కగా కుదిరింది. మరీ లెంతీగా కూడా అనిపించలేదు. సితారా బ్యానర్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ గా నటించిన యాక్షన్ సీక్వెన్స్ తో స్క్రీన్ మీద ఊచకోత కోసినా కూడా విశ్వక్ సేన్ అదరగొట్టేశాడు. విశ్వక్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించేశాడు. అంజలికి ఇంపార్టెంట్ రోల్ దక్కింది. నేహా శెట్టి నటన పరంగా ఓకే అనిపిస్తుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తుంది.
విలన్ గా కనిపించిన యాదు అంటే గగన్ విహారీ. హీరో ఫ్రెండ్స్, గ్యాంగ్స్, యాక్షన్ బాగుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా గెద్దరాజు అంటే సాయి కుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. నాజర్, గోపరాజు రమణ, చిన్న దొర పాత్రలు కూడా బాగుంటాయి.